హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చాక్లెట్ కేక్ అండి. ఈ చాక్లెట్ కేక్‌ని మైదాతో, చక్కెరతో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో, బెల్లంతో చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. చాలా సాఫ్ట్‌గా, స్వీట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ హ్యాపీగా తినొచ్చనమాట. ఈ కేక్‌ని ఇంట్లో చేసుకొని. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. వీడియో మొత్తం ఫుల్‌గా వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు పెరుగు, 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లము వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం పెరుగులో కరిగిపోవాలన్నమాట. పెరుగు కూడా స్మూత్‌గా అయిపోవాలన్నమాట. ఇవి 2 మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతాయండి. తర్వాత ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్‌ని కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఈ పెరుగులో, బెల్లంలో మిక్స్ అయ్యేటట్టు మంచిగా బీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అంతా మంచిగా మిక్స్ అయిపోవాలండి. మనకి పెరుగులో, బెల్లంలో అనేది. ఆ తర్వాత ఇంకా మనం ఒక జల్లెడని తీసుకోవాలన్నమాట. అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి, ఒక పావు కప్పు వరకు చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. అదే కోకో పౌడర్ అండి. ఒక పావు కప్ అయితే సరిపోతుందండి. స్పూన్స్ లెక్క అయితే 3 స్పూన్స్ అండి. ఇంకా ఈ పొడులన్నిటిని మంచిగా మనము జల్లెడ పట్టేసుకోవాలన్నమాట ఈ పెరుగులోకి. లాస్ట్‌లో ఇంకా ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, ఒక 2 పించెస్ వరకు బేకింగ్ సోడా వేసుకొని వీటిని కూడా జల్లెడలోనే వేసుకొని పట్టేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం బీటర్‌తో మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ పెరుగు, ఆయిలు వీటన్నిటిలో ఈ గోధుమ పిండి, కోకో పౌడర్ అనేది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గట్టిగా ఉంటే మాత్రం కొంచెం కొంచెంగా పాలనేవి మిక్స్ చేసుకుంటూ మంచిగా కేక్ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట. పాలుని ఒకేసారి వేయకూడదండి. మళ్ళీ ఒకేసారి వేసుకుంటే మాత్రం మనకి దోస బ్యాటర్ అయిపోతుందన్నమాట. కేక్ అనేది మంచిగా రాదు. సో, పాలను మాత్రం చూసుకుంటూ కొంచెం కొంచెంగా ఇంకా బీట్ చేసుకుంటూ, కలుపుకుంటూ అప్పుడే మనకి అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయన్నమాట. నాకైతే ఇక్కడ 1 కప్పు వరకు పాలనేవి పట్టాయండి. ఈ 1 కప్పు పాలతో మంచిగా నాకు కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నానన్నమాట. పాలు వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ, మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలండి. పాలు ఎక్కువయ్యి మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయితే మాత్రం కేక్ అనేది అస్సలు బాగోదండి. ఇంకా ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత 4 స్పూన్స్ వరకు కోకోనట్ పౌడరు, 2 స్పూన్స్ వరకు ట్రూటీ ఫ్రూటీ, కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట వీటన్నిటిని. ఇందుకోసం జస్ట్ ఒక గరిటెతోనో, స్పూన్‌తోనో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. బీటర్ ఏమీ అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇంకా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్‌గా అయితే ఇందులోనే ఒక అర స్పూన్ వరకు యాలుక్కాయల పౌడర్ కూడా వేసుకోవాలండి. కాకపోతే ఆ టైంలో నేను మర్చిపోయానన్నమాట. మీరైతే ఖచ్చితంగా ఈ టైంలోనే యాలుక్కాయల పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసేసుకున్నాను. నేను కేక్ అనేది బేక్ చేసుకోవటం కోసం ఆ గిన్నెకి ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది అప్లై చేసుకున్నానన్నమాట. మంచిగా అడుగున సైడ్ అంతా అప్లై చేసేసుకొని ఇంకా ఈ గిన్నెలోనే ఈ కేక్ బ్యాటర్‌ని వేసేసుకున్నానండి. చెప్పాను కదా నేను యాలుక్కాయల పౌడర్ అనేది మర్చిపోయానని. సో, ఈ టైంలో గుర్తొచ్చి వేశానన్నమాట. ఇంకా ఈ గిన్నెలోనే కలిపేసుకున్నాను పైపైన. ఇట్లాగా ఇంకా కేక్ బ్యాటర్ అనేది వేసేసుకొని ఇందులోకి కొంచెం పైన గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులు, ట్రూటీ ఫ్రూటీలు వేసుకున్నానండి. అండ్ కొంచెం ట్యాప్ చేయాలన్నమాట. ఎయిర్ బబుల్ కానీ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైకి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగున సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ ఇడ్లీ పాత్రని ప్రీహీట్ చేసి పెట్టుకొని ఇంకా స్టాండ్ కూడా పెట్టేసుకున్నాను లోపల. ఇంకా ఈ గిన్నెని మనం బేక్ చేసుకునే గిన్నెని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని కరెక్ట్‌గా 45 మినిట్స్ వరకు మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ఈ కేక్‌ని బేక్ చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయిందనమాట. ఇంకా బాగా చల్లార్చి పెట్టేసుకోవాలి. పక్కన తీసి పెట్టుకొని మంచిగా చల్లారి పెట్టుకుంటే మనకి సైడ్స్ కొంచెం
చాక్‌తో సైడ్స్ కట్ చేసి పెట్టుకుంటే మాత్రం మనకి మంచిగా కేక్ అనేది సెపరేట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఓవెన్ కూడా లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ చాక్లెట్ కేక్‌ని హెల్తీగా చేసుకోవచ్చనమాట. బయట తినే కాడికంటే మనం ఇంట్లో చేసుకున్నవి తింటే చాలా బెటర్ కదా అండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ చాలానే ఉన్నాయండి సింప్లీ బారు ఛానల్‌లో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా కేక్ అనేది చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.